అబ్బా ఇంకా ఎవరు రాలేదు, నేనే ఫస్ట్. అమ్మయ్య, నేనే ఫస్ట్. ఎవ్వరూ రాలేదు, ఇంకా ఎవరు రాలేదు, నేనే ఫస్ట్. అందుకనే దేవునికి నేనంటే ఎంతో ఇష్టం. తెల్లవారుగానే లేస్తాను, లేవగానే ప్రార్థన, బైబిల్. అబ్బో, నేను దేవునికి ఎంతో ఇష్టం. ప్రభువా, నేను తెల్లవారే లేచి నిన్ను స్తుతిస్తున్నాను. నా ప్రార్థన ఆలకించు. అందరూ రాకుండా నేను ఫస్ట్ వచ్చాను. నా ప్రార్థన ఆలకించు. Wake up to reality. వెన్నెలా, ఆరైంది, లేగు. చర్చికి వెళ్ళాలి కదా, లేకమ్మా. ఏంటమ్మా, గంట తర్వాత లేస్తానమ్మా. వెన్నెలా, టైం 7 అయింది, లేగు. చర్చికి వెళ్ళాలి కదా. తీసుకెంచుకమ్మా, లేస్తానులే అమ్మా. వెన్నెలా, 9:30 అవుతుంది, చర్చికి వెళ్ళవా? వెన్నెలా, 6 నుంచి లేపుతున్నాను, లేకవా? లేస్తున్నానమ్మా. అప్పుడే 10 అయిపోయిందా? నా బ్రష్, నా బట్టలు రెడీ చేయమ్మా. మీటింగ్కి వెళ్ళాలనుకుంటే నీ బట్టలు ఎన్ని సర్దుకొని వెళ్ళు మీటింగ్కి. అమ్మ ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, రెడీ చేయమ్మా ప్లీజ్. ఏంటి ప్రార్థన అంటే ఎంత త్వరపడి వచ్చానా నేను? వెన్నెల కూడా వచ్చిందా? హాయ్ వెన్నెల. నేనైతే మొబైల్ ఎక్కువ చూడను కానీ చదువుకుంటాను. ప్రార్థన అంటే ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసుకుంటాను, ఎందుకంటే దేవుడు అంటే నాకు చాలా ఇష్టం. ఇంట్లో అందరూ చెప్పిన మాట నేను వింటాను. నేను చాలా గ్రేట్. యేసయ్యా, నన్ను ఈ వెన్నెలాగా కాకుండా, వచ్చే వారిలాగా కాకుండా పరిశుద్ధురాలుగా ఉంచినందుకు నీకే స్తోత్రం. నీతిమంతురాలాగా నీకు ఉంచినందుకు నీకే స్తోత్రం. నా ప్రార్థన ఆలకిస్తున్నందుకు నీకే స్తోత్రాలు యేసయ్యా. ఆమేన్. Wake up to reality. పొద్దున మీటింగ్ ఉంది కదా, బట్టలే రెడీ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఎంతసేపు ట్యాప్తోనే ఉంటావు? నాకు తెలిసి ఎప్పుడు రెడీ అవ్వదు, చెప్పక్కర్లేదు. A few moments later. హనీ, చెప్పాను కదా బట్టలు చదువుకోమని, ఇంకా చదువుకోలేదా? రేపు నన్ను అడిగితే నేనేం చెప్పను. అది సరే. The next day. ఒకటి ఏమైపోయింది, ఇప్పుడు మీటింగ్కి ఏ డ్రెస్ వేసుకోలేదు? ఇదా వద్దు, ఇది వద్దు, ఇది వద్దు, ఇది వద్దు. హనీ, నీకు ముందే చెప్పాను కదా, అందుకే ముందుగా చూసుకోమని. ఇప్పుడు చూసావు ఎంత కంగారుగా చెప్పొద్దు, నాకేం చెప్పొద్దు. ప్రార్థన అంటే ఇంట్లో పనులన్నీ చేసుకుని
బట్టలు ఉతుక్కుని ఇంత త్వరగా వచ్చాను. మరి మా ఫ్రెండ్స్ ఏంటి ఇంకా రాలేదు? హాయ్ శాంతి. ప్రేయర్ స్టార్ట్ అయిందా శాంతి? ఏమో ఇంకా తెలీదు, పైకెళ్ళి చూద్దాం. అబ్బాబా మెట్లెక్కలేకపోతున్నానే, కాళ్ళు ఎప్పుడు వచ్చేస్తున్నాయి. ఏమిటి వీరిద్దరు ముందొచ్చారా? పోనీ మనకైతే పనులు ఎక్కువ, వీళ్ళకేముంటాయి? వీళ్ళ ప్రార్థన కంటే దేవుడు మన ప్రార్థనే ఎక్కువ వింటాడు. ఎందుకంటే వీళ్ళకంటే మనమే మంచి వాళ్ళం. అయినా వీళ్ళతో మనకేంటి? పదండి ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా స్తోత్రాలు, యేసయ్యా మమ్మల్ని త్వరగా తీసుకొచ్చిన బట్టలన్నీ వేసుకుని త్వరగా రావడానికి పనులను విడుదల చేసుకుని వందనాలు యేసయ్యా. అయ్యా ముందుగా రావడానికి స్తోత్రాలు యేసయ్యా. అయ్యా మా పనులన్నీ మీరు సహాయం యేసయ్యా. మా వందనాలు యేసయ్యా. స్తోత్రాలు యేసయ్యా. వందనాలు యేసయ్యా. యేసునామములో అడుగుచున్నాను. ఆమేన్. నేనే ఫస్ట్ వచ్చాను. నేనే సెకండ్ వచ్చాను. ఏంటి మీకు పనా పాట? నేనేమో బట్టలు ఉతకాలి. నేనేమో అంట్లు తోమాలి. నేనేమో ఇల్లులన్నీ పూజలు దులుపుకుని వచ్చాను. నేనే గొప్ప యేసయ్యా, 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 నేనే గొప్ప యేసయ్యా. Wake up to reality. కొట్లో ఎవరైనా ఉన్నారా? మమతా ఖ్యాతి ఏం కావాలి? 2 లేస్ ప్యాకెట్లు కావాలి. ఓయ్ శాంతి, ఇక్కడ కూర్చున్నావేంటి? బాధపడుతున్నావేంటి? ప్రతిరోజు నన్నే ఉతకమంటున్నారు, ఈ రోజు కూడా నన్నే ఉతకమన్నారు. బాధ అంటే ఇదే. మా ఇంట్లో కూడా ఇదే బాధ. నన్ను కూడా బట్టలు ఉతకమంటున్నారు. బట్టలు లేవు, ఏమీ లేవు. ఆడుకుంటాకి వెళ్ళిపోదాం పదండి. పదండి ఆడుకుంటానికి వెళ్ళిపోదాం. ఏ మాట ఆడుకోవచ్చు? 5 ఇక్కలాట. సరే పదండి అయితే. ఒర్రే ఇలాంటి ఇప్పుడు వచ్చారు, వీళ్ళకి పని పాట లేనట్టుంది. ఏం చేద్దాం? నేనేమో ఏపుగండి రమ్మన్నాను, ఏపుగడేమో రాలేదు. నన్నేమో ఫోటోలు తీయమంటారు. నాకు మొన్నే ఒక ఫోటోషూట్ తీసాము, ఈరోజు ఒకడు వస్తాను అన్నాడు ఫోటోషూట్కి. ఆ నెలగానే బుట్టలో పడేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళందరూ వచ్చేసారు, ఏపుగడేమో రాడు. ఎన్నిసార్లు చెప్పినా సరే, ఏదో ఒకటి చేద్దాం. అలాగో వచ్చాం కదా, తప్పదు. రే వీళ్ళందరూ చేసేది ప్రార్థనేనంటావా? ఇంటి కూడా పని చేయమని చేయరు, ఇక్కడ వచ్చి ప్రార్థన చేసేస్తున్నారా? ఆ ఏబుగడేమో రమ్మంటే రాడు.
ఇప్పుడు నాకు ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు. నాకే టైం పాస్ అవుతలేదు. మనకేమో ప్రార్థన ఉంటుంది. ప్రార్థన చేయమంటారు మీకు మళ్ళీ నన్ను. అసలుగా ఫస్ట్ కూర్చున్నాను. నెల నేనే ఫస్ట్. నేనే సెకండ్. మీకు పని పాట లేదేంటి? అయ్య బాబు ఆపండి ఆపండి ఆపండి. ఏసయ్య నీకే స్తోత్రం వేసేయా. నేను ఇవాళ యూత్ మీటింగ్ తీసుకొచ్చినందుకు నీకే లెక్కలేని వందల స్తోత్రాలు వేసేయా. నేను ఈరోజు ఫోటోషూట్కి వెళ్ళొచ్చుండగా నేను నువ్వే నాకు తోడుని నడిపించమనుచున్నానయ్యా. నేను నా ఫ్రెండ్ ఫోటోలు మంచిగా తీయడానికి సాయం తెచ్చమనుచున్నానేసయ్యా. నేను మా ఫ్రెండ్ మంచిగా ఉండటకు సాయం తెచ్చమనుచున్నానయ్యా. నేను ఇంకోనైనా మా దగ్గరకు వచ్చుచున్న వాళ్ళందరినీ సంతోషపెడతాకు సాయం తెచ్చమనుచున్నాను. నేను ఇంకోనైనా మా కెమెరాలో నువ్వు ఉండమనుచున్నాను ఏసయ్యా. ఏసయ్య నేను వీళ్ళలా కాకుండా మా ఫోటో మంచిగా తీయడానికి సాయం తెచ్చమనుచున్నాను. ఈ చిన్న పిల్లలు బాగా చేసుకోమని ఏసయ్య తండ్రి ఆమేన్. Wake up to reality. భయ్యా నాకు ఫోటో తీయాలి భయ్యా. ఓకే ఓకే ఫోటో అదిరిపోవాలి, నెంబర్ 1 కింద ఉండాలి భయ్యా. ఓకే బ్రో, చింపేద్దాం. స్టిల్ చెప్తాను, చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి వాటర్లోకి దూకి రన్నింగ్లో మామిడి ఫోటో తీస్తాడు, వెంటనే పాపులర్ అయిపోతాం ఇన్స్టాగ్రామ్లో. నాకు ఈతరాజు భయ్యా, చెట్ల మీద కానీ పుట్ల మీద కానీ తీయండి. సరే దా, ఇప్పుడు స్టిల్ చెప్తేనే నెంబర్ 1 ఉంటుంది చూడు. బాగుంది చూడు, స్టిల్ చూడు అన్నా, ఎలా ఉందా? సూపర్ బా, చూసా అలా ఉంటుంది. దా చెప్పండిగా చెయ్యి. భయ్యా ఎలా ఉంది భయ్యా? నేను ఏం చెప్పంటాడు కాడు, ఏం చేస్తున్నాడు రా? వాళ్ళు తెగిపోయి ఎలా ఉన్నాయి? ఐఎస్ పెట్టించేసాను, పాపులర్ చేశాను. చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. మిస్సెస్ లూసీ అని తీసిన ఫోటోలు ఉన్నాయి కదా. ఇది ఈ ఫోటో కాదు, ఈ ఫోటో. ఇదిరా ఇది. భయ్యా నన్ను తీయండి భయ్యా, కాల్ చేతులు ఎప్పుడు వచ్చేస్తున్నాయి. ఇది మర్చిపోయారా అమ్మా? కొంచెం ఇటు తిప్పు, నవ్వు కొంచెం కొంచెం ఇటువైపు ఇటువైపు. రా నేను తర్వాత ఇది కానీ బస్సు టైం వచ్చిందా? ఏమైపోయింది? రారా రే ఏంటి అప్పుడే వచ్చేసారు? ఎప్పుడు వచ్చారేంటి? భలే ప్రార్థన చేసుకుంటున్నారా? అవునరా. రియలియా మనం ఎప్పుడైనా గోలికలు గాని గోటిపల్లి గాని ఆడామేంట్రా? లేదురా, మనం ఎప్పుడు ఆడలేదు. మనం మంచి స్నేహితులమే మనం. అవునరా. అదే మనం ఎప్పుడైనా అల్లరితో కూడిన ఆటపాటలు ఆడమేంట్రా? లేదురా అసలు. దేవుడు అంటే మనకి ఎంత భయభక్తులరా. అవునరా. దేవుడే మనల్ని కలిపేశాడు రా. నువ్వు అంత హైట్ ఎక్కువ ఉన్నా, నేను ఎంత తక్కువ ఉన్నా, దేవుడే మనల్ని కలిపేశాడు రా. అవునరా. మన ఇద్దరం ఒకటేరా. అవునరా. రే బండిని పిలుద్దాం. నేనే ఫస్ట్. నేనే సెకండ్. మీకు పని పాట లేదేంటి? అమ్మ అమ్మ ఆపండి బాబాయ్, ఆపండి బాబాయ్. ఏసయ్యా నీకే స్తోత్రం ఏసయ్యా. తండ్రి లోకంలో తండ్రి అల్లరితో కూడిన ఈ యూత్ మీటింగ్ తీసుకొచ్చిన స్తోత్రాలు ఏసయ్యా. లోకంలో తండ్రి ఇక్కడికి వచ్చిన వాళ్ళ కాకుండా తండ్రి ఇద్దరం కలిసి ఉండేలా తండ్రి నేను అందరికంటే వీళ్ళందరికంటే మా ప్రార్థన నమ్ముతున్నాం ఏసయ్యా. వీళ్ళందరికంటే మంచి భవిష్యత్తు మాకు ఇవ్వమని మేమిద్దరం మంచి స్నేహితులుగా చివరి వరకు ఉండడానికి సహాయం చేయండి ఏసయ్యా. నీవే మా చిన్న ప్రార్థనలకు ఇస్తామని యేసుక్రీస్తునామములో నడుచున్న తండ్రి ఆమేన్. Wake up to reality.
ఏం కావాలో ఫోన్ చేస్తున్నారు. హలో చెప్పరా. సన్నీ మొన్న ఓడిపోయా కదా, ఇప్పుడు చూసుకోవచ్చుదా, ఆడేసుకోవచ్చు. చూసుకున్నారా, నువ్వు చూసుకుందాం. చూసుకుందాం. మన ఇద్దరం టీం వేసుకోవచ్చు. సరే పదమ్మా, నీరు అన్నాక చూసుకుందాం. ఇప్పుడు నువ్వు అని ఎలా చూసుకుందాం ఇద్దరం. పద చూసుకుందాం. పద. రండ్రా అందే టీంకి. రండ్రా. చెప్పు, టీం ఎలా కాల్ చేసుకున్నావు? ఆడతారా? వినాయకుడు, సభకి వెళ్ళరారా? జయరాజ్, మేము మళ్ళీ వెళ్ళరారా? సరే అది మా దగ్గర ఇచ్చింది రా. పదిరా వచ్చేసి అదే పండ్రా. కోడి పట్టగా కొట్టు. ఒకటి పడితే విన్ అయిపోతాం. అలాగో ఓడిపోయి నువ్వు బిగిపోతున్నా. ఆయన అలాగో ఓడిపోయారు రా, నువ్వు ఇక్కడికి వచ్చి అబ్బో చాలా మంది వచ్చారులే. పర్లేదులే. ఈ కాలనీ మొత్తంలో నేను ఏం చెప్తే అది వేయాలి, ఏం చెప్తే అది జరగాలి. అయినా ఇంట్లో పనులన్నీ నేనే చేయాలి, అయినా చేస్తాను. మా అమ్మకి అన్ని పనులు నేనే తోడు అంటున్నాను, అందుకే మా అమ్మ కొట్టదు. ప్రభువా, ఇలా కాకుండా నన్ను మంచిగా దీవించు, మంచిగా ఆశీర్వదించు. ఆమేన్. Wake up to reality. క్రిస్మస్ కదా, బిర్యానీ చేస్తాం, తరుపు తీసుకొని ప్రతిసారి
తీసుకురా వెళ్ళి ప్రతిసారి నన్ను పంపిస్తారా ఎప్పుడు చూసినా కానీ ప్రశాంతంగా టీవీ కూడా చూడలేదు. వస్తున్నాను. Hours later. కిరణా బిర్యానీ సరుకు జమ్మని తెచ్చావా? బిర్యానీ సరుకు జమ్మని తెచ్చావా? తెమ్మన్నాను బిర్యానీ సరుకు తీసుకురమ్మంటే చెప్పాక నీకు యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుండ చేయను. శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపించును. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గమును నన్ను నడిపించున్నాడు. గాఢాంధకారపు లోయలను సంచరించినను ఏ పాయమునకు భయపడను. నీవు నాకు తోడయిందువు. నీ దుడ్డికర్రయు నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదు. నూనెతో నా తలంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొంగుచున్నది. నేను బ్రతుకు పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవా, నీ బంగారు పాదములకు వందనాలు. ఈ రీతిగా ప్రభా నీ వాక్యాన్ని ధ్యానించిన నువ్వు చెప్పిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీకు వందనాలయ్యా. నీ సన్నిధితో మమ్మల్ని నింపుతున్నావు. ప్రతి దినం కూడా నీ వాక్యంతో సర్వశక్తివంతుడా, ఈ రీతిగా నీ కృపలు ఎదగడానికి కృప చూపినందుకు వందనాలు. వాక్యంలో ప్రార్థనలు ఎదిగింపు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ తండ్రి నీ కృపగల హస్తాలకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లేడమ్మా. ప్రైజ్ లేడ్. ప్రైజ్ లేడ్. ప్రైజ్ లేడ్. మాకు చిన్న డౌట్ వచ్చింది అక్క. మాలో ఎవరు గొప్ప? నేనే కదక్క. కాదక్క నేనక్క గొప్ప. కాదక్క నేనే కదక్క. కాదక్క నేనే కదక్క గొప్ప. నేనే కదక్క గొప్ప. కాదుగా వీడికన్నా నేను గొప్ప కదా. మీలో ఎవరు గొప్ప ఎవరు గొప్ప అనుకుంటున్నారు కదా. అసలు ఎవరు గొప్పని వాక్యం సెలవిస్తుంది. మనము గొప్పవారమా కాదా? యేసయ్య చెప్తున్నారు, మీరు ఎవరైనా గొప్పవారిగా ఉండాలంటే మొదటగా ఆయన పనివారిగా ఉండాలి. మనం ఎప్పుడైతే గొప్పవారుగా అనుకుంటామో దేవుడు మన జీవితాల్లో చేయవలసిన కార్యం వెనక పెడతాడు. కానీ ఎప్పుడైతే తను తగ్గించుకున్నాడో తను హెచ్చించబడతాడు. అదే రీతిగా గొప్పవారు అన్నది మత్తయి సువార్త 20:20 ఉంది. కాబట్టి మీలో గొప్పవారు పనివారుగా ఉండాలి. కాబట్టి మొదటిగా మిమ్మల్ని మీరు తగ్గించుకుని దేవుని పని చేసినప్పుడు ఆయన మిమ్మల్ని గొప్పవానిగా చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. మీరు తగ్గించుకున్నప్పుడు మీరు హెచ్చించబడతారు. కాబట్టి గమనించి వాక్యానుసారంగా జీవించవలసిందిగా మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 20:20 చదువుతున్నాం కదా. జబదేవి కుమారుల యొక్క తల్లి తన కుమారులను యేసయ్య దగ్గర తీసుకెళ్ళి అంటూ ఉంది. ఏమనంటే,
మీ పరలోక రాజ్యం మీరు వెళ్ళినప్పుడు ఇద్దరు కుమారులు కూడా నీ రాజ్యంను మాకు ఇమ్మని చెప్పి ఒకరిని కుడివైపున ఒకరిని ఎడం వైపున పెట్టండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అంటే వారు దేవుని రాజ్యాన్ని కోరుకుంటూ ఉంటే శిష్యులు కూడా కోపడుతూ ఉంటారు. ఇదే రీతిగా ఆ మాటలన్నీ మీరు చదివినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఎవరైతే దేవుని యొక్క కార్యాలను చూస్తారో లేకపోతే వారు గొప్పవారుగా ఉండాలని కోరుకోకూడదు. ఎందుకంటే కింద చూస్తే మత్తయి సువార్త 20:26లో కూడా ఒక మాట ఉంటుంది, మీలో అలాగ ఉండకూడదు, మీలో ఎవడైనా గొప్పవాడి ఉండగాను కానీ మీరు పనివారిగా ఉండాలి, లేదా దేవునికి దాసులుగా ఉండాలి. ఆ రీతిగా మీరు ఉన్నప్పుడు దేవుని పని చేసినప్పుడు దేవుడు దీవిస్తాడు. స్తోత్రం యేసయ్య, మమ్మల్ని క్షమించండి ప్రభువా, అందరికన్నా గొప్ప వాళ్ళని క్షమించండి ప్రభువా. అయ్యా నీవే గొప్పవాడు, అయ్యా భూమాకాశ సంబంధి నీవే గొప్పవాడు అయ్యా, మమ్మల్ని క్షమించండి, కలిగి ఉండడం నీవే మా రక్షకుడు అయ్యా, నీవే గొప్పవాడు, మాకు దయచేయండి యేసయ్య, నీవే ఆమేన్ ఆమేన్. సమీలు వాళ్ళు పడుకోవడానికి వైపు చదువుకోవచ్చు కదా. చదువుకుంటానమ్మా. సెల్లో ఎందుకు అలాగా? పర్లేదు వెళ్ళిపోమ్మా, ఇసుక ఇచ్చుకున్నాను వెళ్ళిపో. ఇంట్లో ఉంటే ఎలా ఇసుకిస్తారు, బయటికి వెళ్ళిపోతాం. బయటికి వెళ్తానే మంచిది. బయటికి వెళ్తున్నా. ఎక్కడికమ్మా? వెళ్తానమ్మా, వస్తానండి. ఎక్కడికి వెళ్తా నీకు ఎందుకు వస్తానులే. బయటికి వెళ్దాం. ఇంటికాడ ఉంటే తగ్గుతున్నారా బైబిల్ చదివి అని, అందుకే బయటికి వెళ్ళిపోయి తాగితే ప్రశాంతంగా ఉంటుంది. సరే, మనకు అలవాటే కదా, తాగుదాం. కేసు బీర్లు. కేసు ఇచ్చానా? సరే ఇచ్చే. పక్కలే. తాగరా. ఏ